పెళ్లి సీన్ అన్ని సీన్ రాసి పెళ్లి సీన్ ఫైట్ సీన్ మొత్తం అసలు దేనికి రాజు ఏ సినిమా పెట్టాను కొత్త హీరోలు పెట్టాను ఇద్దరు హీరోయిన్స్ ఒకటే హీరో అన్నమాట అంటే ఈయన తెలియక ఆయన తెలుగు పంపిస్తూ ఒక ఫ్రెండ్ ఉంటాను హీరోయిన్ ఫ్రెండ్ ఆయన తెలుగుంటే మొబైల్లో కొనడానికి వెళ్తాను అనమాట మొబైల్ కొన్నాక మొబైల్ కొంటే ఈయన తెలుగుని మొబైల్ కొనేస్తే మొబైల్ ఎక్కడ అడుగుతుంది సెకండ్ మొబైల్ షోరూమ్ షూట్ ఆ షూట్ లో అక్కడ మనకి ఇది ఉంటుంది అంతే ఒకటే ప్లాన్స్ అంటే పెళ్లి సీన్ ఉంటుంది లాస్ట్ అనమాట వేరే డైరెక్షన్ మీరు అంటే డైరెక్షన్ చేసుకోవాలంటే మనం ఓన్ ఎవరు స్పెసిఫిక్ అమ్మేస్తాం ఇస్తే చేస్తాం ఆ బడ్జెట్ మాత్రం 18 కోట్లు ఉంది వాడికి రాదు అదే 35 కోట్లు వస్తుంది ఇంటి మీరు లెక్క చెప్తున్నాను సింపుల్ బడ్జెట్ తక్కువ బడ్జెట్ మాట 18 కోట్లు అయిపోతుంది 18 కోట్లు అంటే చాలా ఉండాలి స్టఫ్ ఉండాలి కదా సింపుల్ అండి సింపుల్ చేసేస్తే పెద్ద హడావిడి ఉండదు మాట సింపుల్ అయిపోతుంది సింపుల్ గా 18 కోట్లు కెమెరా పెడతాను సార్ 2-3 కెమెరాలు పెట్టి తీయాలి మళ్ళీ పెళ్లి సీన్స్ ఉన్నాయి బోల్డ్ హడావిడి ఉంటుంది మేడం అదే పెళ్లి సెటప్ చేయాలి సారథి స్టూడియోలో మండు హౌస్ లో 5 సీన్స్ అన్ని ఉన్నాయి అన్ని బోల్డ్ ఉన్నాయి తదంగా ఇంకా సూర్య కాలేజ్ సీన్స్ అన్ని అది మాట బడ్జెట్ రాస్తున్నాను ఇంకా 7 పేజీ కంప్లీట్ చేస్తాను ఈ స్టోరీ అవ్వాలి కంప్లీట్ అవ్వాలి ఎంత అడుగుతారు ఎంత దాంట్లో నా డిఫరెన్స్ ఎంత నా డిఫరెన్స్ తర్వాత చెప్పండి ఇప్పుడు చెప్పండి తెలియాలి కదా ముందు అలా చెప్పండి ముందు అలా చెప్పండి నా స్టోరీ మాకు ఓన్ ఓన్ స్టోరీ మన ఎవరు స్టోరీ రాస్తాం హీరో హీరోయిన్ ఎవరు అయిపోయింది కంప్లీట్ చేసేస్తాను హీరో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు మీ అనుకోలేదు అలా పొజిషన్ ఏంటంటే అది నా బాధ్యత 15 లక్షల నుంచి లెక్క చేసుకున్నాను స్టోరీ పేపర్ అలా రాసి స్టోరీ మరి చేసుకున్నా సూపర్ అండి ఒక లైన్ చెప్తే మాకు బాగుంటాయి మొత్తం కంప్లీట్ చేయలేండి అదే రాస్తాను ఒక 6 ఇంకా రాస్తున్నాను ఇంకా 2 వరకు కంప్లీట్ అయిందా 6 మంత్ 2 వారాలు అయిపోతుంది కంప్లీట్ చేసేస్తాను మొత్తం ఆల్రెడీ అయిపోయింది ఫినిష్ అయిపోయింది లాస్ట్ క్లైమాక్స్ రాస్తున్నాను అది ఫైటింగ్ ఫైటింగ్స్ అన్ని బోల్డ్ ఉంటాయి అన్ని బోల్డ్ ఉంటాయండి ఫుల్ అంటే ఒకటే అంటే ఏదైనా విలేజ్ బ్యాక్ డ్రాప్ సిటీయా ఏదో అనుకుంటారు కదా లొకేషన్ మంచి లొకేషన్ పెడతాను నాకు నచ్చిన లొకేషన్ పెడతాను ఆయన ఇప్పుడు మంగళవారం అంతా రావులపాలెం ఏం చేసాం కదా అలా సినిమాకి దీనికి డిమాండ్ ఉంటుందా వైజాగ్ ఆర్కి బీచ్ పెడతాం ఫస్ట్ వైజాగ్ బ్యాక్ డ్రాప్ ఉంది వైజాగ్ హైదరాబాద్ స్టూడియో అన్ని పెడతాం సింపుల్ బడ్జెట్ అయిపోతుంది అంటే 18 కోట్లు అనుకున్నా కనీసం ఒక 12 కోట్లు అయిపోతుంది సింపుల్ అంతే ఇంచుమించు 18 వచ్చింది 12 ఇంచుమించు లెక్క అండి నాకు చెప్తున్నాను అంతే అంటే నాది 18 కోట్లు అయిపోతుంది నేను అనలేదు అంటే ఇస్తారు మీరు తీసుకుని వెళ్ళాలి మనసు చేసిన ఫస్ట్ అవకాశం ఇస్తే మీరు చేస్తాను డైరెక్షన్ ఓన్ ఫస్ట్ పిక్చర్ రాస్తున్నాను నాకు మామూలుగా డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండి రైటింగ్ ఎప్పటి నుంచి రాసుకుంటారు ఇంట్రెస్ట్ ఉంది అవకాశం దొరక ఇండస్ట్రీ ఇస్తే నేను చేస్తానండి కంపల్సరీ నాకు అవకాశం ఇస్తే చేస్తాను లేదు అది మరి అలాగే డైరెక్టర్ అడుగుతారు కదా ఇంత 3 చేసావు షార్ట్ ఫిల్మ్ చేశాను బాగాలేదు వాలంటీర్ ఎలా చేస్తారా మంచిగా వేరే డైరెక్టర్ పెట్టాడు నేను కాదు కెమెరామెన్ గా చేశానంటే మీరు చేసి చెప్పాలి కెమెరామెన్ అసిస్టెంట్ వెళ్ళాను అంతే అంతే చెప్తున్నాను మామూలు చేశారంటే నేను చేయలేదు ఇస్తాను చేస్తాను అదే కరెక్ట్ ఇప్పుడు మీరు సినిమా ఇస్తానంటే నేను చేస్తాను అట్లేదు అది అదేలేండి మామూలుగా ఒకవేళ స్టోరీ చెప్పాలి ఫుల్ స్టోరీ మాత్రం చెప్పాలి ఫుల్ స్టోరీ నేను చెప్పను ఆ స్టోరీ కంప్లీట్ అయింది నాకు దాని టైటిల్ గురించి నేను చెప్పాను అందుకు స్టోరీ చెప్పట్లేదు ఎన్ని కాగితాలు రాశారని చెప్తున్నాడు రాశాను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం మూవీని చేస్తాను సినిమా కంప్లీట్ ఇతను కంప్లీట్ చేయగానే ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు 20 లక్షలు 3 నెలలు కంప్లీట్ మైక్ ఇది నాది 3 నెలలు కంప్లీట్ చేస్తాను 3 నెలలు కంప్లీట్ అయిపోయింది మైక్ ఉంటేనే వీడియోలు ఇలా చేయలేం 3 నెలలు కంప్లీట్ చేస్తామండి పిక్చర్ సింపుల్ గా అయిపోతుంది సఫా ఎడిటింగ్ ఎన్ని రోజులు పడుతుంది ఎడిటింగ్ తర్వాత ఫస్ట్ ప్రొడ్యూస్ డబ్బులు ఎట్టి తీయాలి కదా అంటే నా స్టోరీ పెడుతున్నా అమౌంట్ ఓకే అవుతా లేకపోతే అంతే పెడతా 2-3 ఆర్టిస్ట్ ఉన్నారు చెప్తున్నాను కాదులేండి అంటే ఇప్పుడు మీరు
ఇప్పుడు రాస్తున్నారంటే ఒక మూవీ రాసిన కంపల్సరీ అడగనివ్వట్లే. ఆర్టిస్ట్ ఉంటారు, విలన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అదేలే ఉంటారు కానీ స్టోరీ ఎవరు అనుకుంటున్నారు? తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుని మన డిసిషన్ చేయాలి. ఈయన ఓన్లీ కథ రాసినంత వరకే. మన స్టోరీ రాసిన డైరెక్షన్ గారు మనకు అవకాశం ఇస్తే చాలు. కథ రాసిన ఫుల్ చెప్పను నేను మాత్రం ఫుల్ చెప్పను. స్టోరీ వద్దులేండి, స్టోరీ చెప్పట్లేదు కానీ అదే అంటే నువ్వు సీక్రెట్ పెట్టుకున్న ఓల్డ్ స్టోరీ కదా, అది నా కథ చెప్పు. చెప్పను మరి చెప్పేసి చిన్న స్క్రీన్ కాదు ఇండస్ట్రీ వాడేస్తారు కానీ కాదు భయ్యా. ఇప్పుడు స్టోరీ ఇప్పుడు మీకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఓన్లీ రైటర్ అవ్వాలన్నా? అంటే రైటర్ అంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ నేను రాసాను. స్టోరీ ఫస్ట్ స్టోరీ మరి మూవీ అది ఫస్ట్ డెబ్యూ అంటే సూపర్. మామూలుగా ఇప్పుడు ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇది కానీ మరి ఏం లేదా ఇందులో మీరు క్యారెక్టర్ చేయడం కానీ? క్యారెక్టర్ చేయడం మనకి ఇంట్రెస్ట్ క్యారెక్టర్ అంటే మన క్యారెక్టర్ ఓన్ డైరెక్షన్ ప్లానింగ్ అంటే మన ఓన్ స్టోరీ నేను రాస్తున్నాను. స్టోరీ రాసుకున్నాను మామూలుగా మరి ఎవరు కలిసారా? కలిసి ఇంకా అవకాశం ఇస్తారని స్టోరీ కంప్లీట్ రెడీ అయిపోయాక రెడీ అయిపోతుంది. రాజమండ్రి ఎప్పుడు కలిసారు? అప్పుడు డైరెక్షన్ గురించి అడిగారా? డైరెక్షన్ గురించి నేను మా స్టోరీ గురించి చెప్పి నేను ప్లానింగ్ చేస్తాను. ఒప్పుకున్నారా మరి చేద్దామని? అని అనుకోలేదంటే ప్లానింగ్ చెప్తున్నారు. మాట్లాడాను రాజేశ్వర సినిమా ఎలా ఉంది? ఏమో నేను చూడలేదు, మూవీ స్టాటిస్ చూస్తున్నాను. మంచిది స్టోరీ రెడీ చేసుకుంటే 4-5 ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్దలు అంత అయిపోతారు. ఏంటంటే నేను చాలా మంది పెద్ద 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 అయిపోయి నేను బెంచ్ కడుతున్నాను అంత లేదు. అదేలేండి కరెక్ట్. అంటే నేను మూవీ బాగుంది సింపుల్ బెంచ్ చేస్తాను. అంటే మీరు ఎంత దీన్ని చెప్తుంటే నాకు చిన్న లైన్ ఎలానే ఆశగా ఉంది. ప్లానింగ్ చేస్తున్నాడు ఫస్ట్ అవకాశం ఇస్తే బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూల వరకు మొక్క రాశారు కదా, అందులో మొక్కలో అందులో ఫుల్ చెప్పండి చెప్పేసాను వాటర్ పోనీ 90 చిన్న అంటే ఇప్పుడు పలానా సినిమా ఒక ట్రాజడీ నేను మొత్తం కంప్లీట్ అయిందని అదేలేండి మరి రాసింది ఏదో ఉందా? నాకు లాభం అమ్మే స్టోరీ ఎవరికి అమ్మాయినంటే తర్వాత ఎంతవరకు రాసిన కొంచెం లైన్ పబ్లిసిటీ చేయండి. స్టోరీ సింపుల్ గా అయిన తర్వాత ముందు పబ్లిసిటీ నాకు బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది అంటే ఎవరు తీసుకోరు. అదేలేండి మామూలుగా అవునా లవ్ స్టోరీ అంటే కదా ఎలా రాయాలి అంటే నేను ఎప్పుడు చెయ్యాలని ప్లానింగ్ అంతే. ఇప్పుడు స్టోరీని ఫస్ట్ స్టోరీ నేను రాస్తున్నాను అంటే నా ప్లానింగ్ ప్రకారం అదే ఫస్ట్ స్టోరీ గానీ అంటే దేని గురించి అర్రరా లవ్ ట్రాజడీ ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ సెల్ పాయింట్ ఏడు పేపర్లు రాసి ఎన్ని పేపర్లు యూజ్ చేస్తారు నమ్మద్దు కానీ మామూలుగా లైన్ ఏది చెప్పంటారు సెల్ పాయింట్ అంటారు అలా ఏమో ప్రేమ కథ తీస్తారా అంట మాకు చెప్పని ఆయనకి చెప్తూ హీరోల్లో ఒకడేమో ఇంకొక సెల్ పాయింట్ లో సెల్ కొని చేస్తాడు రొమాన్స్ ఉంటది ఉంది వీడియో నేను పంపించాను కదా నా పర్మిషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా? అది అర్జెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫిల్మ్ ఛాంబర్ లో. రీడింగ్ కాదు ఇది అన్ని పిలుస్తున్నాడు అటు కాదు భయ్యా. ఇప్పుడు మీరు స్టోరీ ఎంత కష్టపడి రాసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ చేశాక మీరు ఎవరికైనా చెప్పాలి. అప్పుడు ఎవరు కాపీ కొట్టినా సరే మీరు కాపీ రైట్ వేయచ్చు. ఇప్పుడు మనోడు స్టోరీ ఇచ్చేసి ఎవరు మొత్తానికి అయితే సెల్ పాయింట్ దగ్గర ఇద్దరు లవర్స్ అది అదే లవ్ స్టోరీ కాలేషన్స్ అని మొత్తం ఉన్నాయి.
తర్వాత నీకు చెప్తాను, ఇప్పుడు చెప్పాను. పేపర్ అది కంప్లీట్ రాసిన తర్వాత చెప్తాను. ఎన్ని పేజీలు రాసావు? రాస్తాను మొత్తం, ఇంకా 5 రాస్తాను, ఇంకా 6, 7 రాశాను. ఈవినింగ్ 1 lakh ఇస్తాను నీకు, జోబులు పెట్టుకుని రాసేస్తాను. తెల్లారికి అద్దె 1 lakh ఎందుకంటే నేను అప్పుడు ఇచ్చాను కదా నేను స్టోరీ, నేను ఏది ఇచ్చేస్తాను. 18 లక్షలు. నీకు మన ఫోన్ వచ్చిందా? ఫోన్ కూర్చున్నప్పుడు స్కూల్లోని వచ్చింది. ఈ నెల ఆఖరికి వెళ్ళా నీకు కథ పూర్తి చేయమనరా? కాబట్టి పూర్తి నేను చేయనని చెప్పాను కదా. మరి ఇంకెన్ని అవకాశం వచ్చిందా? ఎవరు చేశారా స్టోరీ? నేను ఎలా చేసేస్తాను రా నీకు? ఫోన్ చేశాడు నీకు? అవును, నేను 2 రోజులు నేను ఎలా చేస్తాను చెప్పు. అంటే నీకు ఇంకెంత టైం కావాలి చెప్పు. టైం పడుతుంది. ఎంత 2 నెలలా? 2 సంవత్సరాలు ఇంకా నేను 4 శబ్దాలు రాయలేదు. ఇంకా నేను ఇంకా 5 శబ్దాలు రాశాను. ఇంకా నేను రాయాలి కదా, ఇంకా 7 శబ్దాలు. కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? పడుతుంది టైం. అంటే మామూలుగా ఎవరికి డైరెక్షన్ పిల్లరు కదా. 2 సంవత్సరాలు నెల ఇప్పుడు రాజమౌళి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు కదా, ఏంటంటే వేరే సినిమా ఒప్పించుకుంటారు. ఒప్పించుకోమని మరి నీకు అప్పుడు ఎవరి టైం అయిపోద్ది కదా. ఆ టైంలో లేట్ అవుతుంది కూడా. నా తొందర ఏం లేదు, నా తొందర ఏం లేదు, కంప్లీట్ అయితే నా తొందర ఏం లేదన్నా. చెప్పు సార్ చెప్పు. నా ఇంచుమించు 50 days లో అయిపోతుందండి. అదే స్టోరీస్ అంటే ఎవరికి డైరెక్షన్ ఛాన్స్ ఎవరు పెద్ద డైరెక్టర్ మీకు ఫోన్ చేసా అంటే ఫస్ట్ రెడీ చేసుకుని స్టోరీ పట్టుకెళ్ళి ఫైల్ పట్టుకెళ్ళిపోయి. ఆ రాజమండ్రి అంత పెట్టలేండి, ముందు సింపుల్ పెట్టాలి. ఇంకా 2 పేజీలు రాసి చిన్న సినిమాలో చిన్న బిడ్డలు సబ్సిడీ అవుతున్నాయి పెడతాను. తర్వాత చిన్నది కాదు, మీరు గట్టిగా ప్లాన్ చేయొచ్చు అసలు. అర్జెంట్ స్టైల్లో సింపుల్ బెడ్రూమ్ మీద పెట్టాను అంతే. ఎలా ఉంది చెప్పాడు అంటే ఒకటే దెబ్బ 2000 ఫైట్ ఇటు నుంచి కొడితే ఈ చెవు బ్లడ్ వస్తుంది. 2000 డబ్బులా 2000 ఫింగర్స్ ఈ చెవు మీద 2 ఫింగర్స్ తో కొడితే భారతీయలో పొడిస్తారు అలాగా. ఫైట్ మాస్ కనల్ కానన్నా బడ్జెట్ పిటిషన్ నచ్చిన వాళ్ళకి ఫైట్ మాస్ పెడతారు కదా. మనకి డైరెక్ట్ సినిమా ఓకే వాళ్ళు డబ్బులు బడ్జెట్ పిటిషన్ ఓకే చేస్తారు, కెమెరా ఓకే చేస్తారు, ఫైట్ మాస్ మనం కాదు కదా. డైరెక్టర్ తర్వాత లాస్ట్ లో డైరెక్టర్ ముందు చూస్తారు. మీరు ఒక సినిమా ఓకే అయిపోతే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే పాత వాళ్ళు చాలా మంది ఉంటారు. ఛాన్స్ ఈచ్ వాళ్ళకి చేస్తున్నారు. విజయనగరం కుర్రోళ్ళకి వైజాగ్ అలాగా, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, ఉభయ గోదావరి జిల్లాలో టైటిల్ అనుకోలేదు. నేను హీరో గురించి చూస్తున్నాను. నేను షట్ చేస్తాను. ఎక్కడ ఇంతమంది హీరోలు అంటే మళ్ళీ హీరో షూట్ అయింది స్టోరీ కదా. నాకు నప్పాలి స్టోరీ, హీరో నాకు నప్పాలి. అదే అదేనండి, నీ స్టోరీ రాసింది నువ్వు ఎంత గురించి కాదు. నా నచ్చిన స్టోరీ అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు గురించి చెప్పు. హీరో ప్రభాస్. హలో, ఏ ఫోన్ ఫోన్ కట్ చేస్తారు. నేను తర్వాత చెప్తాను స్టోరీ, ఇప్పుడు చెప్పండి. స్టోరీ అక్కడికి వెళ్ళాలి, బాగుండాలి, ఆల్ ది బెస్ట్ అయితే. కానీ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకో, మంచి హీరోని పెట్టుకో, కామెడీ చేయాలి, ఫైట్లు చేయాలి, అన్ని చేయాలి. హీరోయిన్ పెడతామండి, తక్కువ బిడ్డలు పెడతామండి. హీరోయిన్ అక్కడ వైట్ షర్ట్ ఆయన కూడా హీరో లాగా ఉన్నారు. చిన్న హీరోలు పెడతాము, చిన్న హీరో పెద్దగా ఒక హీరోని ఒక హీరో ఫ్రెండ్ అంతే. హలో హలో, ఏ సార్ స్టోరీ చెప్తుందా మీరు పంపించారా? రఘు సార్ మాట్లాడుతున్నా, చెప్పండి సార్. చెప్పండి. ఆ స్టోరీని ఇంకా పబ్లిసిటీ చేయలేదు సార్. చెప్పండి, మీరు పంపించారా? ఏ సార్ చెప్పండి. ఆ స్టోరీ అంటే మీరు తక్కువ బడ్జెట్ రాసాను సార్, ఇప్పుడు భారీ బడ్జెట్ కాదు కదా. నేను బాగుంది అంటున్నారా? వెళ్ళండి సార్. చెప్పానండి, అదే నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను సార్. అంటే నేను స్టోరీ కంప్లీట్ చేసి నేను రిలీజ్ చేయను సార్. నేను రిలీజ్ చేయాలంటే ముందు నేను రాయాలని రిజిస్టర్ చేసిందా, అప్పుడు నేను ఫోన్ చేస్తాను. బాలయ్య బాబు గారితో అదే ఓకే. అవి మీరు భారీ బడ్జెట్ చేస్తాం కదా, మనం చేసింది చిన్నది కదా.